ఇది ఆలయమునకు ఉత్తర ద్వారం అండి. ఈ ఉత్తర ద్వారం నుంచి మనము ఈ గుడి లోపలికి ప్రవేశించున్నాము. తర్వాత లోపల ఏ విధంగా ఉందో గుడి అంతా మీకు చూపిస్తాను. జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూబ్లీ హిల్స్లో ఇది 5వ సంవత్సరము వార్షికోత్సవాలు జరుగుతున్నాయండి. చాలా బాగా డెకరేట్స్ చాలా బాగా చేశారు. జై శ్రీమన్నారాయణ. వాయిద్యాలు ఈ అలంకరణ మాత్రం చాలా అద్భుతంగా చేశారండి. మన తిరుమల తిరుపతి దేవస్థానము గుర్తొచ్చేటట్టుంది. సేమ్ మన ముక్కోటి ఏకాదశి అక్కడ ఎలాంటి అలంకరణ చేశారో అదే విధంగా ఇక్కడ కూడా అలంకరణ చేశారు. చాలా అద్భుతంగా ఉన్న అలంకరణ చూడ ముచ్చటగా ఉంది. జై శ్రీమన్నారాయణ. గుడికి రెండు వైపులా భూదేవి శ్రీదేవి అమ్మవార్లు ఆలయాలు ఉన్నాయండి. జై శ్రీమన్నారాయణ. మధ్యలో నారాయణమూర్తి ఉన్నాడండి. చాలా చక్కగా ఉన్నాడు. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద. ఆలయము చుట్టూ తిరిగి వస్తున్నామండి. ఇప్పుడు ఉత్తరదాన్ని ప్రవేశించి ఆలయం ముఖద్వారం ద్వారా వెళ్ళి ఆలయంకు ఎడమవైపు నుంచి తిరుక్కుంటూ శ్రీదేవి భూదేవి ఆలయాలను దర్శించుకొని మధ్యలో నారాయణమూర్తి చూసుకొని మళ్ళీ మనము స్వామివారికి అభిముఖంగా తూర్పు ద్వారం నుంచి బయటికి వెళ్ళబోచున్నాము. చూడండి.
ఇది తూర్పు ద్వారము, తూర్పు ద్వారము. ఇది మెయిన్ డోర్ అన్నట్టుది. మనం ఉత్తర ద్వారం నుంచి లోపలికి ప్రవేశించి తూర్పు ద్వారం ద్వారా మనం బయటకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ బయట నుంచి చూపిస్తున్నాను. ఈ తూర్పు ద్వారం నుండి ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 ఏనుగులు ఉన్నాయండి, గజములు ఉన్నాయి. ఆ పక్కన ఇదంతా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్. ఈ తూర్పు ద్వారం ఎదురుగా పెద్ద ఒక గంట ఉన్నది. మెయిన్ గోపురం అండి తూర్పు ద్వారం. ఇది మెయిన్ గంట, తూర్పు ద్వారానికి ఎదురుగా ఉన్న గంట ఇది. ఇప్పుడు మనం దక్షిణ ద్వారం నుండి బయటికి వెళ్ళబోతున్నాము. దక్షిణం వైపున మహాగణపతి దేవాలయం ఉన్నదండి. ఈ గణపతి దేవాలయం దాటిన తర్వాత మళ్ళీ కుడికి తిరిగిన తర్వాత పడమటి ద్వారం వస్తుంది. ఇది పడమటి ద్వారం అండి. ఇది ఇది పడమటి వైపు అండి. మనం ఉత్తరం నుంచి బయలుదేరి తూర్పు, దక్షిణము, ఇది పడమటి వైపు. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళిన తర్వాత మనకు మళ్ళీ ఉత్తర ద్వారం కలుస్తుంది. ఇది ఉత్తర ద్వారము. కుడివైపు తిరిగినచో ఉత్తర ద్వారము, లెఫ్ట్ ఎడమవైపు తిరిగినచో మనకు బయటకి దారి. ఈ బయటకి దారి దగ్గరనే మనకు ప్రసాదాలు ఇస్తారండి. చాలా అద్భుతమైన ప్రసాదాలు ఉన్నాయి ఇక్కడ. ఇవాళ ఇడ్లీ, పూరి, పులిహోర, పొంగలి ప్రసాదం అంటే మహాప్రసాదం అండి. చాలా బాగా చేస్తారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ మెయింటైన్ చేసిన గుడి ధర్మకర్తలకు అభినందన తెలియజేస్తూ ఈ యొక్క ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.